హలో మామా, వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అయన్నొద్దు, పాయింట్కి రా. రైట్ నౌ మనం అయితే అరుణాచలంలో ఉన్నాం కదా. నాకైతే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కొంచెం తెలుసు అనమాట. వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నార్మల్ గా ఈ ఊరిని తిరువణమలై అని అంటారు. దీనినే మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని కూడా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటది. ఆ కొండని శివుడు లాగా భావించి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇంకొక విషయం, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు మధ్యలో అష్టలింగాలు అయితే వస్తాయి. వాటన్నిటిని తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు షూస్ గానీ, చెప్పులు గానీ, సాక్స్ గానీ వేసుకోకుండా నడవాలి. ఒకవేళ నడవలేని వారు ఉంటే ఆటోలో వెళ్ళొచ్చు. వాళ్ళు 500 to 600 అయితే చార్జ్ చేస్తారు. మీరు అష్టలింగాలు లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే పొద్దున్నే 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అలాగే బయట నుంచి కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే అష్టలింగాల్లో ఒక లింగం, అదే సూర్యలింగం అన్నమాట. ఈ యొక్క లింగానికి ముందు ఒక రుద్రాక్ష ఫ్రీగా అయితే ఇస్తారు. ఈ షాప్ లోనే ఆ రుద్రాక్ష అయితే ఇస్తారు. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ అయితే చేశారు. చివరిలో మనకు మోక్ష మార్గం అనేటటువంటిది అయితే వస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఎంత లావుగా ఉన్నా పడతారంట. ధరలో వెళ్ళేటప్పుడు అన్నదానం కూడా చేస్తారు. అలాగే ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉంటే మందు కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ప్రదక్షిణ చేయాలనుకుంటే మార్నింగ్ 5 కైనా రండి, లేకపోతే సాయంత్రం 5 కైనా రండి. ఎందుకంటే మధ్యాహ్నం చాలా ఎండ అయితే ఉంటది. తార్ రోడ్ లోనే నడవాల్సి ఉంటుంది. ఇక 5 hours అయితే పట్టింది అనమాట మాకు గిరి ప్రదక్షిణ. ఇక అంతా అయిపోయాక దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చి వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బై.